అమ్మకైనా చీరలు ఎక్కువ ఉంటాయి, పిల్లలకైనా బట్టలు ఎక్కువ ఉంటాయి. తండ్రికి మాత్రం లేకుండా తను బయటికి వెళ్ళినప్పుడు తినాలంటే ఎన్నో విషయాలు తను ఖర్చు పెట్టి తినొచ్చు. తను ఖర్చు పెట్టే ముందు గుర్తొచ్చేది నా పిల్లలు, నా భార్య అని గుర్తొచ్చి ఆగి వెనక్కి వెళ్లి మంచి నీళ్ళతో సరిపెట్టుకునే ఆ గొప్ప గుణం ఎవరిదంటే ఒక తండ్రికి మాట. కానీ తండ్రి ఎక్కడ హీరోలా కనపడ్డా. తండ్రి అవసరానికి మాత్రమే పనికొస్తాడని చెప్పి చాలా మంది పిల్లలు వెళ్ళిపోతుంటే, కానీ ఆ తండ్రి అవసరం కూడా తెలుసుకునే పిల్లలు ఎప్పుడైతే పుడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. నాన్న ఒక నిజమైన అబద్ధం, నాన్న ప్రేమ అబద్ధంగా మారిన ఒక నిజం. నాన్న ప్రేమ ఎవ్వరికీ అర్థం కాని భాష. పిల్లల భవిష్యత్తే నాన్నకు శ్వాస. ఆయన నడిచి వెళ్లే దారిలో ఎన్నో చీకటి తెరలుంటాయి. ఆయన కళ్లల్లో మాత్రం పిల్లల రేపటి కలలుంటాయి. ఖండాంతరాలు దాటి వెళ్లినా, కఠినంగా ప్రవర్తించిన పిల్లల కోసమే. నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఎందుకంటే నేనేంటో నాకు మాత్రమే తెలుసు. నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని అని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోను. సమస్యలంటావా, అది జీవితంలో ఒక భాగం. నవ్వుతూ దాన్ని ఎదుర్కోవడమే అసలు సిసలైన జీవితం. ఇక ప్రతీకారం అంటావా, నో. దానికోసం ఆలోచించి నా ఎనర్జీని వేస్ట్ చేసుకునేంత పిచ్చో